హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన న్యూ స్టోరీ టైటిల్ వచ్చేసి బ్రోకెన్ సోల్స్. ఎంతమంది ఎగ్జైటెడ్గా ఉన్నారు? నేనైతే ఫుల్ ఎగ్జైటెడ్ ఉన్నాను. ఈరోజు వీడియోలో మన న్యూ స్టోరీ డిస్క్రిప్షన్ చెప్దాం అనేసి, క్యారెక్టరైజేషన్ ఎవరెవరు, క్యారెక్టర్ ఏంటి అనేసి. అది చెప్పుకోబోయే ముందు మీరందరూ తెలుగు సీరియల్ బుక్ ఛానల్ కొత్తది ఉంది కదా, ఆ ఛానల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను న్యూ స్టోరీ అందులోనే పెడతాను. ఇందులో పెడితే పాత స్టోరీ కొత్త స్టోరీ కొంచెం క్లమ్జీగా అనిపిస్తుంది. అందుకే వేరే ఛానల్ పెట్టాను, అందులో చెప్దాం అనేసి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. అలాగే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ పార్ట్ 2 ఉంటుంది కదా, సెకండ్ స్టోరీ, అది కూడా ఆల్రెడీ నేను అప్లోడ్ చేసేసాను తెలుగు స్టోరీ బుక్లో. మీలో ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోయి ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే స్టోరీ స్టార్ట్ చేసేస్తాను. ఇంకా ఫస్ట్ నుంచి వింటే బాగుంటుంది. ఫస్ట్ క్యారెక్టర్స్ గురించి చెప్పుకుందాము. ఇందులో ఒక 4 క్యారెక్టర్స్ ఉంటాయండి. రిషి, మను వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. అలాగే వసు, దియా వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్. ఈ ఇద్దరు అమ్మాయిలు వీళ్ళ లైఫ్లోకి వస్తారనమాట. వసుకి, దియాకి కూడా సాడ్ పాస్ట్ ఉంటుంది. అలాగే కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాటి నుంచి తప్పించుకోవడానికి వాళ్ళు ఇంట్లో నుంచి పారిపోయి మన హీరోస్ లైఫ్లోకి వస్తారు. వీళ్ళిద్దరూ రిషి, మను లైఫ్లోకి వచ్చి సునామీ సృష్టిస్తారు వాళ్ళ లైఫ్లో. నెక్స్ట్ రిషి క్యారెక్టర్ వచ్చేసి, రిషి ఇంకా ఫుల్ బిజినెస్ మైండెడ్ అనమాట. బిజినెస్ కోసం ఎన్ని తప్పులైనా చేస్తాడు. అలాగే తన ఈగో సాటిస్ఫాక్షన్ కోసం అందరినీ బాధ పెడుతూ ఉంటాడు. అలాగే ఫుల్ ఇంకా అన్ని అలవాట్లు ఉంటాయి అన్నమాట, అమ్మాయిలు అన్నీ కట్టని. ఫుల్ ఆరోగెంట్ ఉంటాడు. ఒకసారి వసుని టచ్ చేస్తాడు అంతే. ఆ నెక్స్ట్ డే నుంచి వసుని మర్చిపోవడానికి ఎంతమంది అమ్మాయిలు తెచ్చుకున్నా వాళ్ళని కనీసం టచ్ కూడా చేయడు. వసుయే గుర్తొస్తూ ఉంటుంది. వసు బాగా సెన్సిటివ్ అనమాట. తనకి ఎవరైనా కొంచెం ప్రేమ చూపించినా సరే నిజమే అనేసి నమ్మేస్తుంది. ఎందుకంటే తనకి చిన్నప్పటి నుంచి ప్రేమ అనేది ఎలా ఉంటుందో తెలీదు. వాళ్ళ మామ్ చనిపోయినప్పటి నుంచి అది లోటు అనమాట తనకి. ఫుల్ బబ్లీ చబ్బీ అంటారు కదా, అలా క్యూట్గా ఉంటుంది. రిషి వసుతో కొంచెం జూయల్గా, లవ్లీగా, ప్రేమగా మాట్లాడేసరికి ఫుల్ నమ్మేసి ఎవ్రీథింగ్ ఇచ్చేస్తుంది అనమాట. ఐ మీన్ మ్యారేజ్కి ముందు చేయకూడని పని చేస్తుంది రిషితో. అంటే సిచ్యుయేషన్స్ అలా డిమాండ్ చేస్తాయన్నమాట. రిషి నిజంగానే వసుని లవ్ చేస్తున్నాడేమో అన్నట్టు. అందుకే అలా చేస్తుంది. ఆ సీన్ తర్వాత రిషి వసు మనసుని ఇంకా ముక్కలు చేసేస్తాడనమాట. ఆ దెబ్బతో ఇంకా వసు ప్రేమ అంటేనే అసహ్యించేసుకుంటుంది. ప్రేమ జోలికి ఇంకెప్పుడు వెళ్ళకూడదు అనుకుంటుంది. రిషి ఏమో తన మనసులో వసుపై ఉన్న స్థానము, అలాగే తన లైఫ్లో వసుకి ఉన్న ఇంపార్టెన్స్ ఇవన్నీ తెలుసుకునేసరికి వసు దూరం అయిపోతుంది. ఆ తర్వాత వసుకి ఎంతైతే పెయిన్ ఇచ్చాడో దానికి ట్రిబుల్ అనుభవిస్తాడనమాట. వసు లైఫ్లోకి మళ్ళీ తిరిగి వెళ్ళడానికి చాలా కష్టపడతాడు. మను క్యారెక్టర్ వచ్చేసి ఫుల్ కామ్, కంపోజ్డ్, ఒక రెస్పాన్సిబుల్ మ్యాన్ ఉన్నట్టు ఉంటాడనమాట. రిషి, మను ఇద్దరు కూడా ఫ్రెండ్స్ ప్లస్ బిజినెస్ పార్ట్నర్స్ కూడా. ఒకే కంపెనీలో వర్క్ చేస్తారు. వాళ్ళ కంపెనీ ఇద్దరిది అనమాట, ఓన్ కంపెనీ. మనుకి కూడా ఒక సాడ్ పాస్ట్ ఉంటుంది. ఎలా చెప్పాలి, హీ ఈజ్ ఏ బ్రోకెన్ మ్యాన్ అనమాట. అలాంటిది తన లైఫ్లోకి దియా వచ్చి ఇంకా హెడేక్స్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. ఆ తర్వాత మను ఫుల్ హెడ్ ఓవర్ హీల్స్ దియాకి పడిపోయిన తర్వాత దియా పాస్ట్ వచ్చి మను ముందు నిల్చుంటుంది అనమాట. అప్పుడు మను ఎలా రియాక్ట్ అవుతాడు? తన లైఫ్లోంచి దియాని ఎవరు తీసుకెళ్ళకుండా ఆపగలడా? దియా తన లైఫ్లో నుంచి వెళ్ళనివ్వకుండా తన ప్రేమతో ఆపగలడా? లేదంటే తిరిగి అదే బ్రోకెన్ స్టేట్కి వెళ్ళిపోతాడా? ఖచ్చితంగా తన ప్రేమతో దియాకి సంకెళ్ళేసేస్తాడు. ఎందుకంటే మనది హ్యాపీ ఎండింగ్ స్టోరీ కదా. ఇదే అండి స్టోరీ. వాళ్ళ మనసుకు తగిలిన గాయాల్ని హీల్ చేసుకుంటూ, ఒకరికొకరు హెల్ప్ చేసుకుంటూ, గొడవలు పడుతూ వాళ్ళ లవ్ బాండింగ్ని, రిలేషన్షిప్ని పెంచుకోవడమే ఈ స్టోరీ. నాకైతే రిషి, వసు క్యారెక్టర్తో పాటు మను క్యారెక్టర్ కూడా బాగా నచ్చింది. నాకు బయట వాళ్ళు ఎలా ఉన్నారు, ఏమంటున్నారో అది అనవసరం. సీరియల్లో క్యారెక్టర్ ఇంపార్టెంట్ అంతే. ప్రజెంట్ సీరియల్లో హీరో లేడు కాబట్టి మనమంతా అగ్రి చేయాల్సిందే దానికి, మనుయే హీరో అనేసి. ఏమో ఫ్యూచర్లో మనునే రిషి అని చెప్పేసి ట్విస్ట్స్ ఇవ్వచ్చు డైరెక్టరు. మా ఫ్రెండ్ ఒక అమ్మాయి అయితే మనుకి పిచ్చ ఫ్యాన్ అనమాట. ఇంకా ఆ అమ్మాయి అడుగుతుంది, ప్లీజ్ మను మీద చెప్పు అనేసి. అందరూ లేరు, కొంచెం మందికి మాత్రమే మను క్యారెక్టర్ నచ్చట్లేదు ఎందుకో. సో కొంచెం మన స్టోరీతో అయినా కొంచెం పాజిటివిటీ పెంచుదామనేసి నేను ట్రై చేస్తున్నాను నా బెస్ట్.
ఐ హోప్ మీరు ఈ 2 న్యూ క్యారెక్టర్స్‌ని కూడా యాక్సెప్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్. ఇది ఫుల్ స్టోరీ కావాలంటే నేను తెలుగు సీరియల్ బుక్‌లో అప్లోడ్ చేస్తాను. ఆ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లింక్ డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. అలాగే షార్ట్ స్టోరీ లింక్ కూడా డిస్క్రిప్షన్‌లో ఇస్తాను.